ఇక రిమ్స్ తో పాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా పేదలకు గరీబులకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా పార్టీలకు అతీతంగా అధికారులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ డైరెక్టర్ చంబర్లో డైరెక్టర్ జయసింగ్ రాథోడ్తో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రిమ్స్ తో పాటు సూపర్ స్పెషాలిటీతో అందుతున్న వైద్య సేవలు, పరికరాలు, సిబ్బంది కొరత, ఇతరాతర సమస్యలపై చర్చించారు. నిరుపేదలు, గరీబులే రిమ్స్ కు ఎక్కువగా వస్తారని, అత్యున్నత ప్రమాణాలతో ఆసుపత్రులను తీర్చిదిద్ద అత్యాధునిక టెక్నాలజీతో వైద్య సేవలు అందించేందుకు పార్టీలకు అతీతంగా తమ ప్రభుత్వం మద్దతు ఉంటుందని తెలియజేశారు. రిమ్స్ ను అత్యున్నత అద్భుతమైన వైద్య కేంద్రంగా మార్చి రోగులకు, ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని వారికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గిమ్మా సంతోష్, రఫీక్, తిరుమల్ రెడ్డి, బూరే సురేష్, దూపే శంకర్, ఎల్మారామరెడ్డి, గడ్డం రామరెడ్డి, సమీవుల్లా ఖాన్, మహమ్మద్, అదేవిధంగా రంగినేని కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు. మన రిమ్స్ నెట్ మనం డెవలప్ చేయాలి. చూస్తున్నట్టు ఫోటో ఈరోజు రిమ్స్ డైరెక్టర్ శ్రీ జయసింగ్ రాథోడ్ గారితో కలిసి రిమ్స్ని సందర్శించడం జరిగింది. పార్టీలకు అతీతంగా మా ప్రాంతంలో ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను అద్భుతంగా, మరింతగా ఉన్నతంగా ఎలా తీర్చిదిద్దడం అనే విషయాల మీద చర్చించడం జరిగింది. నిరుపేదలు, గరీబోళ్ళే ఎక్కువగా వైద్య సదుపాయం పొందడానికి ఈ రిమ్స్కి వస్తారు కాబట్టి ఈ రిమ్స్ని మరింత ఉన్నతంగా, మెరుగైన నాణ్యతతోని, అత్యున్నత ప్రమాణాలని పాటిస్తూ ఎలా ఈ రిమ్స్ని డెవలప్ చేయాలనే దాని మీద చర్చించడం జరిగింది. తప్పకుండా పార్టీలకు అతీతంగా మా ప్రభుత్వ మద్దతు ఉంటుందని వారికి తెలియజేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో రిమ్స్ని ఒక అద్భుతమైనటువంటి వైద్య సదుపాయం కేంద్రంగా తీర్చిదిద్దాలనేది ప్రియతమ ముఖ్యమంత్రి, ప్రజాపాలకుడు రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం. కూడా ఆ లక్ష్యానికి అనుగుణంగా అందరినీ కలుపుకపోతూ అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ రిమ్స్ను ఒక అద్భుతమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దాలన్నటువంటి సంకల్పాన్ని నెరవేరుస్తాం. మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి అందరం మా వంతు ప్రయత్నం మేము చేస్తామని డైరెక్టర్ గారికి